ప్రియ మిత్రులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తూ ఈ ధ్యాన సమయానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానం నిమిత్తం మనం ఎంచుకున్నటువంటి లేఖన భాగం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, అనగా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలను నేను చదివి వినిపిస్తాను. 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి ప్రార్థన చేస్తాను. కృప కలిగిన ప్రభువా, మాతో మాట్లాడండి, ఈ సమయాన్ని ఆశీర్వదించమని క్రీస్తు వారి నామంలో ఈ విన్నపాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మిత్రులారా, మరి కొరింథీ పత్రికలో 2వ పత్రికలో పోరాటములు సంఘములో ఉన్నవి అని మనం సహజంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంట్రూడర్స్ అంటే సంఘములోకి వచ్చినటువంటి వారు యూదీయ క్రైస్తవులే కానీ లేక యూదేతర క్రైస్తవులు కానీ వారు ఆ సంఘములో జొరబడి పౌలుకు, అపోస్తుడైన పౌలుకు వ్యతిరేకంగా, ఆయన అపోస్తలత్వమునకు వ్యతిరేకముగా పోరాటములు చేయుచూ ఉన్నారు. ఈ పోరాటం చేయడమే కాదు, సంఘంలో పౌలు మీద ఉన్న ప్రేమ గౌరవాన్ని వారు తగ్గిస్తూ, ఆయన అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తూ, పౌలు బోధించిన బోధలను, అంటే ఒక విధంగా సిద్ధాంతము, వేదాంతము, దీనికి విభిన్నముగా మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో వీటిని అడ్డగించుట ఏ రీతిగా అని అపోస్తుడైన పౌలు చక్కగా డీల్ చేస్తూ ఈ వాక్య భాగములో మనం కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదివాను కదా, ఈ భాగంలో కొంత సలహానిస్తూ ఉన్నాడు. మంచి సలహానే, కొంత సలహాయే కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనం పోరాటాలను వివరిస్తున్నాడు. ఎలాంటి పోరాటంలో? 5వ వచనంలో 2 కొరింథీ 10:5, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును. వితర్కం, హెరసీ, ఇంగ్లీష్లో హెరసీ అంటారు. వితర్కములు, విమతములు, వితర్కములు అంటే దైవ జ్ఞానాన్ని పౌలు సంఘానికి నేర్పించి వెళితే దానిని కింది మీద చేస్తూ, పౌలు ఈ రీతిగా చెప్పాడా మీకు, కావున అది సరైనటువంటిది కాదు అని వారు నేర్చుకున్నటువంటి భక్తిని కానీ, నేర్చుకున్న వాక్యమును కానీ, దైవ జ్ఞానం, మంచి మాట అంటాడు, దైవ జ్ఞానం, థియాలజీ అనొచ్చేమో ఇంగ్లీష్లో, దైవ జ్ఞానమును వీటిని అడ్డగిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది. ఈ అడ్డగించు శక్తులను ఎట్లా పడద్రోయాలి ఇక్కడ అంటూ ఉన్నాడు. పడద్రోసి, ఇవేమో మనం కర్రలో, కత్తులో, తుపాకీలో ఎత్తుకెళ్ళి ఆ శక్తుల్ని మనం అడ్డగించలేము. ఇది కీలకమైనటువంటిది. నేటి దినాల్లో కూడా ఇది మనుషులు వేరుగా అర్థం చేసుకుంటున్నారు. సంఘంలో ఎదురయ్యేటువంటి ఆటంకములను ఏ రీతిగా, హౌ టు ఓవర్కమ్, వాటిని ఏ రీతిగా అధిగమించాలి అంటే మనం తీసుకునేటువంటి మార్గం ఒకటే. ఎక్కువ భాగము నేటి సమాజంలో విశ్వాసులు మరి కొన్ని క్రైస్తవ సంఘాల్లో తీసుకుంటున్నటువంటి అప్రోచెస్, దేర్ అప్రోచెస్ టు అడ్రస్ ఆల్ దీస్ హర్డిల్స్ ఏం చేస్తున్నారు అని అంటే, కేసులు, అది పోలీస్ స్టేషన్లో కేసులు కానివ్వండి, కోర్టులో కేసులు కానివ్వండి, వేసుకోవచ్చు.
అట్లా ఇబ్బంది ఏం లేదు. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళవచ్చును. కానీ ఒక విశ్వాసిలుగా లేక విశ్వాస సమాజముగా దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. పాలు అపోస్తుడైనటువంటి పౌలు కూడా కొరింథీ సంఘంలో ఈ సమస్య వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మా అప్రోచెస్ ఆర్ డిఫరెంట్, ప్రాబ్లమ్స్ ఆర్ దీస్ థింగ్స్. విమతాలు వితర్కములు ఉన్నాయి, అంతేకాదు దైవ జ్ఞానాన్ని అడ్డగించేటువంటి అటాక్స్ ఉంటూ ఉన్నాయి. ఈ వీటిని అడ్రస్ చేయడం ఏ రీతిగా అని పాల్ అంటూ వాటిని అడ్డగించడమే కాదు, కానీ ద అదర్ థింగ్ ఈజ్ వారిని క్రీస్తుకు లోబరిచినట్లు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కంటెన్షన్, ఒక విషయంలో పోరాటం మొదలు పెడితే మేము గెలిచామండి అని అంటారు. ఇది ఉన్నటువంటి విషయం. ఏదైనా ఒక కేసులో కానీ పోరాటంలో కానీ మనం దిగి ఆ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ కంటెన్షన్ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు చివరిలో ఒకవేళ వర్డిక్ట్, ఒక తీర్పు వచ్చిందంటే అప్పుడు మనం అనే మాట ఏమిటి? మేము గెలిచామండి, ఫలాని వాళ్ళు ఓడిపోయారండి, మాకు జయం కలిగినదండి. ఇక్కడ పౌలు అంటాడు, జయము అనేటువంటిది నాకు కాదు, నేను పొందే జయం కొరకు ఈ పోరాటం కాదు. నేను పొందే జయం కన్నా వారు క్రీస్తుకు లోబడులాగున, 5వ వచనంలో ఇక్కడ అంటాడు, ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు. సో వారు యేసు క్రీస్తుకి లోబడినట్లు ఈ పోరాటం సాగాలి. దేర్ ఈస్ ఎ ఫైట్. వాట్ కైండ్ ఆఫ్ ఫైట్? ఇప్పుడు చూస్తాం 4వ వచనంలో ఉన్నది. ఎలాంటి ఫైట్ అని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, ఈ ఫైట్లో ఉండేటువంటివి విషయాలు 4వ వచనంలో వివరిస్తాడు. వాట్ ఈస్ ద గోల్, అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ ఫైట్? సంఘంలో విమతాలు వస్తున్నాయి, లేకపోతే దైవ జ్ఞానానికి వ్యతిరేకతలు వస్తున్నాయి, లేక మత సంబంధమైన విశ్వాసమును మరి తప్పుడు బోధలతో భగ్నం చేస్తూ చివరకు మనుషులను గలిబిలి చేసి వారి విశ్వాస నాయకుడైనటువంటి అపోస్తుడైన పౌలు మీద వ్యతిరేకతను తీసుకొచ్చి అపోస్తలత్వమును ప్రశ్నించి రకరకాలైన పోరాటాలు ఉంటూ ఉన్నాయి. కానీ మై అల్టిమేట్ గోల్ ఈజ్ సో దట్ దే మే సబ్మిట్ దేర్ లైఫ్స్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గెలవాలి, మనం కాదు. ఈ పోరాటాలు చేసే వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, సంఘాల్లో 2, 3, 4 గ్రూపులు అవుతూ ఉన్నాయి. అవి చాలా విచారకరం. అయితే ఈ పోరాటములు ఎటువైపు నుండి ఎవరు చేస్తున్నప్పటికీ సంఘము యేసుక్రీస్తు వారికి లోబడినట్లు తమ పోరాటంలో ఉండాలి. దే మే సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు జీసస్ క్రైస్ట్. అంతేగాని మా అజెండానే గెలిచింది, మా పోరాటములే గెలిచినాయి, మా ఐటమ్సే గెలిచినాయి అనడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ పోరాటములో ఉన్నటువంటి అంశములు ఏంటి? వాట్ ఆర్ ద వెపన్స్ ఫర్ దిస్ ఫైట్? ఈ పోరాటానికి ఉండేటువంటి వెపన్స్ ఏమిటి అని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వెపన్స్ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఈ 10వ అధ్యాయంలోనే 4వ వచనము మనం గమనించినట్లయితే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కాబట్టి ఈ ఫైట్, ఈ పోరాటం, ఈ యుద్ధంలో ఇలాంటి శక్తుల మీద చేసేటువంటి యుద్ధము ఇవి శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైనవి కావు. ఎలాంటి ఈ యుద్ధోపకరణాలు అని మనము గమనించినట్లయితే మనం చూడవచ్చును. 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రికలోని 6వ అధ్యాయము 8వ వచనం కూడా మనము చూడవచ్చును.
ఆ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఆయుధాలను కూడా వివరిస్తూ ఉన్నారు. కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఈ పోరాటంలో ఎట్లాంటి పోరాటం? సత్యవాక్యము చెప్పుట వలనను. వాక్యము సత్యవాక్యం. ద ప్రాబ్లమ్ ఈజ్ ది పర్వర్ట్ ద ట్రూత్. సత్యాన్ని వక్రీకరించి వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మనుషులను రెచ్చగొట్టేటువంటి విధానం కనబడుతూ ఉన్నది. మీలో ఇప్పటికీ అనేకులు ఇలాంటి అనుభవాల్లో ఉండి ఉండవచ్చు. సత్యవాక్కుని వాక్యమును వక్రీకరించి సత్యవాక్కును ప్రకటించలేకపోతున్నారు. సత్యవాక్యమును ప్రకటిస్తే వాక్యమే మనుషులతో మాట్లాడటం మనం గమనిస్తాం. కాబట్టి సత్యవాక్కును ప్రకటించుట ద్వారాను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి, దేవుని బలము ఇవి కనబడుతూ ఉన్నాయి. పౌలే ఈ మాట అంటాడు, పోరాటం ఎలాంటిది అని అంటే. మరొక సందర్భంలో తెస్సలోని సంఘమునకు వ్రాస్తూ, మొదటి తెస్సలోనికైలకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను అను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందము అంటాడు. చాలా విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ. అంతేకాదు, ఇంతకుముందు మనం చూసాం సత్యవాక్యము ప్రకటించుట ద్వారా, నీతి ఆయుధాలను మనం కలిగి ఉండటం ద్వారా. ఇక్కడ అంటాడు, మరి మన యొక్క మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని. కావున శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కాకుండా మరి యుద్ధం చేయవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారు సాతాన్ని, మరణాన్ని, పాపాన్ని ఆ శిలువ మీద తాను జయించాడు, మౌనముగా జయించాడు. శిలువ మీద మౌనం అయి ఉన్నాడు. ఆ జడ్జిమెంట్ సీన్లో కూడా మనం గమనిస్తే, ఆ జడ్జిమెంట్ సీన్లో కూడా మరి వ్రాయబడింది ఏంటంటే, వారి కేకలే గెలిచాను. తాను కనీసం డిఫెన్స్ చేసుకోలేకపోయాడు. మనం డిఫెన్స్ లాయర్ అంటాం కదా, అవతల వాడి అభియోగాలు మనం అడ్రస్ చేయకపోతే అతనికే ఇచ్చేస్తారు. కాబట్టి మనం డిఫెన్స్ లాయర్ అంటాం. యేసు ప్రభు వారు డిఫెండ్ చేసుకునేటువంటి ఆ సిట్యుయేషన్ కూడా లేకుండా ఆయన మౌని శిలువ మీద మన పాపము మీద జయం సాధించాడు. అంతేకాదు, మరి మరణము మీద జయం సాధించాడు, సాతానుని ఓడించాడు. సో ఈ పోరాటం బలమైనది. యేసుక్రీస్తు వారు చేసిన పోరాటం మాదిరి మనం కూడా తీసుకొని మన యుద్ధోపకరణాలు ఇవి కాదు అని తెలుసుకొని మన మనసులను మార్చుకొని దేవునికి, లోకమును, సంఘములను మరి మనము స్వాధీనం చేయనట్లు టు సరెండర్ ఎవ్రీ ఫోర్స్ వర్కింగ్ అగెయిన్స్ట్ గాస్పల్ అండ్ చర్చెస్. దేవునికి, సంఘానికి వ్యతిరేకముగా పనిచేయుచున్న ప్రతి దానిని లయం చేయుటకు దేవుడు ఈ యుద్ధోపకరణములు, దేవుడు మనకి తన మాదిరితో అనుగ్రహిస్తున్న యుద్ధోపకరణాలు, యేసుక్రీస్తు వారి మాదిరిలో మనం మరి మౌన పోరాటములో సత్యవాక్యమును కలిగి, నీతి ఆయుధాలను కలిగి, మరి ప్రేమ, నిరీక్షణ, రక్షణ ఈ విషయాల్లో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవునికి, యేసుక్రీస్తు వారికి మన శత్రువులను స్వాధీనం చేద్దాం. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, ఈ మాటలు ఆశీర్వదించము, మా జీవితములను జయకరమైన జీవితములుగా ముందుకు సాగింపచేయం. లోకమును మీకు స్వాధీనం చేయు ఆ శక్తిని, ఆ తంత్రములను మాకు అనుగ్రహించి మాట్లాడ వ్యూహాలను మాకు దయచేసి
మా పోరాటం ఈ లోక సంబంధమైనది కాక ఆత్మిక సంబంధముగా మేము పోరాడి లోకమును మీకు స్వాధీనము చేయు భాగ్యం మాకు ప్రసాదించమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకందరికీ ఇప్పుడు సదాకాలం అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ల్యాప్టాప్ హ్యాంగ్ కావచ్చు.